గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వినోద్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్తో మనం మీ ముందుకు రావడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటే టాటా గ్రూప్కి సంబంధించినటువంటి అప్డేటు. ఇందులో టాటా క్యాపిటల్ అనేటటువంటి ఎన్బిఎఫ్సి కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తుంది. ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓకి వస్తుంది. ఇది నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ఈ ఐపీఓ ప్రారంభమవుతుంది, అక్టోబర్ 6 నుంచి 8 వరకు. అయితే ఇప్పటి వరకు ప్రైస్ బ్యాండ్ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు. టాటా క్యాపిటల్ సంబంధించిన ప్రైస్ బ్యాండ్ ఇంకా డిసైడ్ కాలేదు. ఇది 6th, 7th, 8th అక్టోబర్ 6th, 7th, 8th రోజు వస్తుంది. ఇది ఒక పెద్ద భారీ పబ్లిక్ ఇష్యూగా మనం చెప్పవచ్చు. దాదాపు 16,000 నుంచి 17,000 క్రోర్స్ వీళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు ఐపీఓ ద్వారా సమీకరిస్తున్నారు. దీన్ని ప్రధానంగా వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ కోసం ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా మేజర్ షేరు టాటా క్యాపిటల్లో టాటా సన్స్ కలిగి ఉంది. దాదాపు 92% షేరు టాటా సన్స్ వద్ద ఉంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద 1.8% ఉంది. వీరు తమ యొక్క షేర్స్ని కొంత భాగాన్ని దాదాపు 21 crores షేర్స్ ఏమో పబ్లిక్కు, అదేవిధంగా ఆఫర్ ఫర్ సేల్ ఏమో మిగిలిన షేర్స్ దాదాపు 47 crores 21 crores షేర్స్ వచ్చేసి పబ్లిక్ ఇష్యూకి వెళ్తుంది. అదేవిధంగా మిగిలింది ఆఫర్ ఫర్ సేల్కి వెళ్తుంది. అయితే ప్రైస్ బ్యాండ్ ఇంకా డిసైడ్ కానప్పటికీ టాటా క్యాపిటల్ యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం మనకు 29 రూపీస్గా కోట్ అవుతుంది. ఇది టాటా క్యాపిటల్ సంబంధించినటువంటి ఐపీఓ అండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి మీరు ఈ ఛానల్ను చూస్తూ ఉండండి.